నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు లైఫ్ కోచ్ ఆర్వి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. బాగున్నారా మేడం? ఫైన్ అమ్మా. మేడం, ఈ అక్టోబర్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? అలాగే తప్పక అది చూద్దాం ఫస్ట్. బట్ అందరికి, నీకు ప్రేక్షకులకి అందరికి నవరాత్రి శుభాకాంక్షలు. కరెక్ట్ గా మనకి నవరాత్రి టైంలో మనం మొదలెట్టాము. సో అక్టోబర్ నెల యూజువల్ గా ఏంటంటే మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టు కొన్ని రాసుల వారిగా బాగుంటాయి, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. బట్ దానికన్నా ముందు ఎప్పుడు మనం గ్రహస్థితి అనేది మాట్లాడుకుంటాము. ఎందుకు గ్రహస్థితి మాట్లాడుకోవాలి అంటే ఏంటంటే, నేను వేరే ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పున్నాను అనమాట. చాలా మంది కూడా కమెంట్ కూడా చేస్తున్నారు, మీరు చెప్పింది 5 నిమిషాలు గ్రహస్థితి గురించి అయిపోతుంది అని. బట్ గ్రహస్థితి తెలియకుండా మనం ఏంటంటే ప్రెడిక్షన్స్ ఇవ్వలేము. అంటే మన జాతక రీత్యా మనం ప్రెడిక్షన్స్ ఇస్తున్నాము, మంత్లీ ప్రెడిక్షన్స్. అంటే అక్టోబర్ నెల అయినా సరే, మన నవంబర్ అయినా సరే, డిసెంబర్ అయినా సరే, మళ్ళీ ఉగాది వచ్చినప్పుడు కూడా మనం అలాగే చెప్పి కొంతవరకు అంటే గోచారం ప్రకారం చెప్పి మనం చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అదేంటంటే ఏదో ఒకటి బేసిస్ ఉండాలి. అంటే ఏంటంటే ఎక్కడ గ్రహాలు ఉన్నాయి, మనకి అక్టోబర్ 1కి అనుకుందాం కాసేపు, లేకపోతే అక్టోబర్లో ఏ గ్రహాలు మారుతున్నాయి, ఏ హౌసెస్ మారుతున్నాయి, ఏ భావాల్లోకి వెళ్తున్నాయి, అవన్నీ చెప్తే ఏంటంటే మన ప్రెడిక్షన్స్ అనేది మనకి ఈజీ అవుతుంది. అంటే ప్రెడిక్షన్స్ ఒకటి చేయాలి అంటే మనకి బేసిస్ ఉండాలి. అంటే ఒకటి దేని పట్టైనా మనం చెప్పాలి. కొంతవరకు ఏంటంటే సైంటిఫిక్గా చెప్పడం కూడా జరుగుతుంది. బట్ ఏంటంటే మనకి అందరికీ తెలిసిన విషయం, 9 గ్రహాలు ఉన్నాయి, 12 రాశులు ఉన్నాయి. సో రాశి వారిగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. రాశి వారిగా చెప్పడం అంటే ఏంటంటే చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే, అంటే ఈ 12 భావాలన్నా, 12 ఇళ్ళులన్నా, హౌసెస్ అన్నా ఇవే అన్నమాట. సో చంద్రుడు ఏ రాశిలో ఉంటే, అంటే ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అంటాం అనమాట. సో రాశి వారిగానే మనం చెప్పడం జరుగుతుంది. వ్యక్తిగత జాతకం అనేది డిఫరెంట్ ఉంటుందన్నమాట. మనం చెప్పేది కూడా జనరల్ ప్రెడిక్షన్సే. సో ఫస్ట్ గ్రహస్థితి చూద్దాం అక్టోబర్లో ఎలా ఉంటుందో. సో ఎప్పుడైనా నేను మొదలెట్టేది శనీశ్వరుడి గురించి మొదలెడతాను. శనీశ్వరుడు ప్రస్తుతం రిట్రోగ్రేషన్ మోషన్ అంటే వక్రిచున్నారు, ఆయన మీనరాశిలో ఉన్నారు. అలాగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అండ్ ఆల్సో బెనిఫిక్ అంటే ఏంటి, అన్ని మంచి చేసే అతను మనకి గురువు. మనం చెప్పుకుంటూ అన్నిటికన్నా పవర్ఫుల్ బెనిఫిక్ అని చెప్తూ ఉంటాము. ఆయన ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆయన అక్టోబర్ 18కి కర్కాటకానికి వెళ్తున్నారు. ఆయన కర్కాటకానికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆయన ఉచ్చ స్థితిలో ఉంటారు అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే శుక్రుడు గురించి మాట్లాడుకుందాం. శుక్రుడు ఏంటంటే మన 9th అక్టోబర్కి ఏంటంటే కన్యకి వెళ్తున్నారు అనమాట. తర్వాత బుధుడు ఏంటంటే వెరీ ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్. అక్టోబర్ 3rd వరకు ఆయన ఎగ్జాల్టేషన్ లో అంటే కన్యలో ఉన్నారు. తర్వాత ఏంటంటే అక్టోబర్ 3కి ఆయన ఏమో తులకి వెళ్తున్నారు. మెర్కురీ ఏంటంటే వృచ్చికానికి వెళ్తున్నారు అనమాట. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మార్స్ ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు. ఆయన 27th అక్టోబర్కి ఏంటంటే ఆయన ఓన్ హౌస్ అంటే ఏంటి వృచ్చికానికి వెళ్తున్నారు అనమాట. ఇంకా రాహు కేతులు మిగిలాయి. సో రాహు ఏమో కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి చూసామంటే సింహంలో ఉన్నారు. అండ్ ఆల్సో సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్. ఆయన ఏంటంటే 17th అక్టోబర్కి ఏమో తులకి వెళ్తున్నారు. ఆయన తులకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆయన డెబిలిటేషన్ నీచ స్థితిలో ఉంటారనమాట. సో ఎవరెవరికి బాగుంటుంది అంటే జనరల్గా చెప్పడం అనేది జరుగుతోంది. సో బేసిక్గా ఏంటంటే వృషభానికి బాగుంది, అలాగే ఏంటంటే మిథునానికి బాగుంది, కర్కాటకానికి బాగుంది. అలాగే మనం చెప్పాలి అంటే మనకి కొంతవరకు మనం చూసాము అంటే వృచ్చికానికి కూడా బాగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే గురు చూపు ఉంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అలాగే కుంభానికి బాగుంది, మకరానికి కూడా బాగుందన్నమాట. సో ఇవి కానీ ఏల్నట్స్ అని ఏంటంటే మనకి మేషానికి, అలాగే కుంభానికి, అలాగే ఏంటంటే మనకి మీనానికి ఉన్నాయన్నమాట. ఆయన వక్రిచి ఉన్నారు కనుక ఆయన నవంబర్ 28కి మారుతున్నారు అనమాట. అంటే డైరెక్ట్ అవుతున్నారు, మీనంలోనే ఉంటారు. సో మళ్ళీ గ్రహస్థితి నెక్స్ట్ మంత్ వచ్చేప్పటికి మారుతూ ఉంటాయి. ఏదైనా సరే ఇవి జనరల్ ప్రెడిక్షన్స్, మన వ్యక్తిగత జాతకం మీద మనం అది ప్రెడిక్షన్స్ అనేవి మారుతూ ఉంటాయి. అంటే ఒక పరిహారం చేయాలి అంటే కనుక. బట్ ఇవి కూడా ఈ రాశుల వారు కూడా పరిహారం చేయొచ్చు. ఎలాగో నవరాత్రులే కనుక. సో నవరాత్రులు ఏ దేవి పూజించాలో ఒక్కొక్క రాశి వాళ్ళు మనం మాట్లాడుకోవచ్చు. మేడం, వృషభ రాశి వారికి ఈ అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? వృషభ రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే 2వ హౌస్ నుంచి 3rd అంటే 11th లార్డ్ అంటే ఏంటి 11 లాభం
చెప్తూ ఉంటాము. ఆయన ఉచ్చ స్థితికి వస్తున్నారు 3వ ఇంట్లో. అది కూడా కొంతవరకు ఏంటంటే వాళ్ళకి లాభం ఇచ్చేది ఒకటని చెప్తాం. అంటే సక్సెస్ఫుల్ మంత్ కింద మనం చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి మనకి శుక్రుడు అయ్యారు. శుక్రుడు ఏంటంటే 9th అక్టోబర్ కన్యకి వెళ్తున్నారు. సో అంటే ఏంటి 5వ ఇంటికి వెళ్తున్నారు. సో తప్పక లక్ అనేది ఫేవర్ అవుతుంది. అంటే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. దేంట్లో కెరియర్ పాత్లో ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ ఆల్సో ప్రమోషన్ కానీ లేకపోతే వాళ్ళు చేసే పనిలో కానీ పైకి వెళ్ళే సూచనలు మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. కొంతవరకు ఖర్చు అనిపిస్తుంది. అంటే ఏంటి 10th లార్డ్ మనకి 11th లో ఉన్నాడు. అంటే శని వక్రించి ఉన్నారు. కానీ ఏంటంటే 11th లార్డ్ ఎగ్జాల్టేషన్కి వచ్చారు కనుక ఏది ముట్టుకున్నా కొంతవరకు వీళ్ళకి సక్సెస్ అనేది సాధిస్తారు. సో సక్సెస్ఫుల్ మంత్ అని చెప్పొచ్చు. అలాగే ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గ్రోత్ కూడా మనకి కనిపిస్తుంది అనమాట. వీనస్ ఏంటంటే ప్రస్తుతం కేతుతో ఉన్నారు అంటే సింహంలో. తర్వాత ఆయన 9th అక్టోబర్కి వెళ్తున్నారు. అంటే అందుకనే సెకండ్ హాఫ్ అంటే సెకండ్ వీక్ అనుకుందాము. సో వెళ్ళిన తర్వాత కూడా కొంతవరకు వీళ్ళకి బాగానే ఉంటుంది. అంటే స్పిరిచువాలిటీ డెవలప్ అవుతుంది. గుళ్ళకి వెళ్ళడం కానీ లేకపోతే స్పిరిచువల్ రిలీజియస్ అందరితో కలవడం కానీ స్పిరిచువల్ గురూస్ని ఫాలో అవడం కానీ కొంచెం ఆధ్యాత్మికంగా ఉండడం కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో తప్పక వీళ్ళకి ఏంటంటే కొంతవరకు పీస్ఫుల్గానే ఉంటుంది. అలాగే సక్సెస్ఫుల్గా ఉంటుంది వృషభ రాశి వారికి అని చెప్పాలి. సో మొత్తానికి వీళ్ళకి సక్సెస్ ఉంటుంది అన్నారు కాబట్టి ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏమైనా లక్ ఫేవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట? తప్పక. అంటే ఆల్రెడీ బిజినెస్ పీపుల్ ఉన్న వాళ్ళకి డబ్బు వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా కొంతవరకు లక్ ఫేవర్ అవుతుంది అన్నాను కనుక తప్పక ఆ దారిలో నడవడం అనేది జరుగుతుంది. ఏదైనా ఒక నెలలో అనేది అవ్వదు కదా. స్లో గ్రోత్ అనేది బిజినెస్ అయినా స్టార్ట్ చేయడం అనేది జరగచ్చు. దానికి బ్రాంచెస్ రావచ్చు. అలాగే ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ లేకపోతే మనం చెప్పడం ఏంటంటే ఆల్రెడీ ఉన్న బిజినెస్ కి కొన్ని బ్రాంచెస్ పెట్టడం కానీ లేకపోతే ముందుకెళ్ళడం కానీ అలాంటివి జరగచ్చు. అంటే ఉన్నత వ్యక్తుల పరిచయాలు అనేవి ఏర్పడతాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం చూసామంటే 4th లో డెబిలిటేషన్ 6th లో పడి ఉన్నాడు. అలాగే ఈ రాశికి అధిపతి కూడా మళ్ళీ ఏంటంటే ఆయన 6th కి వెళ్తున్నారు అనమాట. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు ఇబ్బంది పడే అంటే ఏంటంటే కొంతవరకు మనం చేసే పనిలో కూడాను కొంతవరకు ఇబ్బంది పడే అంటే ఏంటంటే ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. మనం చూసామంటే దసరా అనేది మనకి అయిపోయింది. కానీ విజయదశమి రోజు జనరల్ గా మనం చెప్పుకునేది ఏంటంటే విజయదశమి రోజు ఎవరు కూడాను ముహూర్తాలు అనేవి చూసుకోం. ఏది మొదలెట్టినా విజయం సాధించడం అనేది ఉంటుంది. అది ముహూర్తం కింద వస్తుంది. మనం జనరల్ ప్రెడిక్షన్స్ లో అలాగా చెప్పుకోం. అంటే వాళ్ళ జాతక రీత్యా కాకుండాను జనరల్ గా కూడాను ఎవరైనా సరే ఏ పనైనా సరే స్టార్ట్ చేస్తే విజయదశమి రోజు స్టార్ట్ చేయొచ్చు. మనకి అక్టోబర్ 2 విజయదశమి అయింది. సో ఏదైనా విజయం సాధిస్తారు అని చెప్తాం. కానీ కూడా కొంతవరకు తారాబలం చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. మరి వీళ్ళకి పరిహారం ఎటువంటివి ఉంటే బాగుంటుంది? వీళ్ళకి పరిహారం చేయాలి అంటే తప్పక లక్ష్మీ గణపతి హోమాలు, లక్ష్మిని తలుచుకోవడం. అంటే ఏంటి లక్ష్మిని అంటే తలుచుకోవడం అంటే ఏంటంటే అష్టోత్తరమైన చేసుకోవచ్చు. పూజ చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం ఇవన్నీ మంచిది. అలాగే ఒక ముత్తైదువుని ఇంటికి పిలిచి శుక్రవారం పూట వాయనం ఇవ్వడం మంచిదన్నమాట. వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పడం ఏంటంటే కుమారి పూజలు చేస్తే చాలా చాలా మంచిది. ఎస్పెషలీ మనం ఏంటంటే దసరా టైం చెప్తాం, తర్వాత కూడా చెప్తాం దీవాళీ టైంకి. కుమారి పూజలు నార్త్ ఇండియాలో ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. సో కుమారి పూజలు చేయడం అనేది మంచిది. ఎందుకంటే ఎస్పెషలీ దాంపత్య జీవితంలో కానీ లేకపోతే పిల్లలు లేరు అలాగే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అన్నప్పుడు మనం ఒక కన్యని తీసుకొచ్చి కూర్చోపెట్టి ఆవిడని అమ్మవారి కింద తలుచుకుని పూజ చేయడం అనేది మంచిది. అది చేయలేని పక్షాన్ని గోవు పూజ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే గోవులో అన్ని ప్లానెట్స్ ఉన్నాయని మనం చెప్పుకుంటూ ఉంటాము. సో తప్పక ఈ పూజలు చేయొచ్చు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ లక్ష్మీదేవిని తలుచుకోవడం. అలాగే మనం చూసాము అంటే కోలాపూర్ మహాలక్ష్మి మనం చెప్పుకుంటూ ఉంటాము. తప్పక ఆవిడని కొలవచ్చు అన్నమాట. సో అన్మాయితీ ఉన్న వాళ్ళు చేసుకుంటారు. లేకపోతే జనరల్ గా కూడా లక్ష్మీదేవిని కొలవడం అనేది మంచిది.